ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధాన ఆదివారపు 14వ తారీఖు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనకు అందరూ కుటుంబాలుగా సిద్ధపడి దేవుని సన్నిధిలో కనపడాలని, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసినట్లయితే, దావీదు అనే దేవుని హృదయానుసరుడైన భక్తుడు ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఏమాత్రము గర్వించిన వాడుగా కాకుండా దేవుడిచ్చిన కుటుంబము ఆయన సన్నిధిలో ఉండాలని ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందరూ ఎన్ని కుటుంబాల యజమానులు లేకపోతే యజమానురాళ్ళు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనపడాలని ప్రతి పునరుద్ధాన ఆదివారపు దినాన్ని కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్తున్నారు, లేక కుటుంబాలుగా ప్రతిరోజు కుటుంబ ఆరాధన చేయగలుగుతున్నారు. నా జీవితము ఆలోచన చేసుకుంటే దావీదు మన జీవితాల కంటే ఎంతో ఉన్నతమైన వాడు, అన్ని స్థితిగతులు కలిగిన వాడు, శ్రీమంతుడు, స్థితిమంతుడుగా ఈ భూమి మీద మహారాజుగా అన్ని వసతులు కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఏమి కోరుకుంటున్నాడు అంటే గనక దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో కుటుంబం అంతా ఉండాలని, ఆ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని ఆ కుటుంబం అనుభవించాలని కోరుకుంటున్నాడు. అలాగే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూసినట్లయితే యెహోషువ కోరుకునేది ఏంటి తెలుసా? యెహోషువ మనందరికీ లేకపోతే అలనాడు ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేసేది ఏంటి తెలుసా? నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదమని. నేటి కుటుంబ వ్యవస్థలో చీలికలు, కుటుంబ వ్యవస్థలో ఐక్యత లోపం, కుటుంబ వ్యవస్థలో అసమాధానము ఎందుకు ఉంటుంది అంటే గనక కుటుంబాలుగా దేవుని సన్నిధికి రాని కారణాన్ని బట్టే, కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కనబడని కారణాన్ని బట్టే, కుటుంబ ఆరాధనలో లోపించుట కారణాన్ని బట్టే ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనబడితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు మరింతగా దీవిస్తాడు. అటు విధంగా ఆశీర్వాదాలు పొందుకుని వర్ధిల్లటానికి దేవుడిచ్చిన ఈ ఆదివారపు ఆరాధనకు కుటుంబాలుగా వెళదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, అన్నిటికంటే మరొక ఆదివారాన్ని మా బ్రతుకులో నువ్వు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ గ్రూపుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదించి నేటి దినాన్ని నీ సన్నిధికి వచ్చి మరిన్ని ఆశీర్వాదాలు నీ ద్వారా పొందుకోవటానికి సహాయము దయచేయమని, ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలకు, నీ సన్నిధికి వెళ్ళటానికి అవకాశం లేని బిడ్డలకు వారున్న చోట చేయబడుతున్న ప్రార్థనల మీద నీ కనుదృష్టి నిలిపి ఆలకించి వారిని ఆశీర్వదించమని, నువ్వు అనుగ్రహించిన ఈ దినమంతట్లో కూడా నీ కృప వెంబడి కృపతో నింపి నీ సన్నిధికి వచ్చి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటం మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రాంతంలో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.